అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఫైల్‌ని ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో, దానికి ఉపయోగపడే టూల్ గురించి తెలుసుకుందాం. గూగుల్‌లో మీరు జస్ట్ ఎనీడెస్క్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఇక్కడ మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇలా ఎనీడెస్క్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ నౌ అనే ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ అనే నెంబర్ ఉంటుంది. అది ఆటోమేటిక్గా క్రియేట్ అయి ఉంటుంది. సో ఈ ఐపీ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ రిమోట్ అడ్రస్ అనేది కదా, ఈ ఐపీ అడ్రస్ వేరే వాళ్ళ సిస్టంలో ఉన్న ఐపీ అడ్రస్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఐపీ అడ్రస్ అని ఎంట్రీ చేసి జస్ట్ కనెక్ట్ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ సిస్టమ్ యాక్సెస్ మనకు వస్తుంది. సో దాంతో మనం వాళ్ళ సిస్టమ్ యాక్సెస్ని చేయొచ్చు. మనకు కావాల్సిన ఫైళ్ళు వాళ్ళ సిస్టమ్ నుంచి ఈ సిస్టంలోకి కాపీ చేసుకోవచ్చు, లేదా ఈ సిస్టమ్ నుంచి వాళ్ళ సిస్టంలోకి కాపీ చేయొచ్చు. సో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రీ వర్షన్. దీనికి ఎటువంటి ఛార్జ్ ఏమి ఉండలేదు. సో ఒకేసారి మనం 6 కంప్యూటర్లను కూడా ఎనీడెస్క్ కనెక్ట్ చేసి 6 కంప్యూటర్లని కూడా యాక్సెస్ చేయొచ్చు. అంతేవిధంగా ఇది స్మాల్ దాని మీటింగ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి త్రూ వీడియో కాన్ఫరెన్స్ టైంలో ఇది యూజ్ చేయొచ్చు, ఫైల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఎటువంటి ఛార్జ్ లేదు దీనికి. థ్యాంక్ యూ. ఒకసారి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇదే టూల్ని యూజ్ చేస్తున్నారు, ఎటువంటి ఛార్జ్ లేకుండా. థ్యాంక్ యూ.